ఫోన్ కలవట్లేదు, సిగ్నల్ లేదేమో. నేను ఒకసారి బయటకు వెళ్ళి చేసొస్తా. సరే అమ్మా, పో. సరే అమ్మా, దానికి కావాల్సిన ఏర్పాట్లు అవి చూడు. అలాగే అన్నా. రే అర్జున్, ఏమేం కావాలో అత్తయ్యని అడిగి నోట్ చేసుకో. అలాగే నాన్న. వెళ్ళి తీసుకోద్దు గాని. చిరు, ఒరేయ్, ఇదే ఆటో కదండి? అవును. ఇదిగో ఈ అమ్మాయి. ఇదిగో అమ్మాయి, ఎక్కడ పెట్టావు మా బంగారం? మీ బంగారం గురించి నాకెలా తెలుస్తుందండి? ఏం తెలియని అమాయకురాల్లా మాట్లాడకు. రాత్రి నీ ఆటోలోనే మర్చిపోయాం. నా ఆటోలోనా? అవును, మీరు ఆటో ఎక్కారు, దిగేసి వెళ్ళిపోయారు. మీ బంగారం గురించి నాకెలా తెలుస్తుందండి? నీ ఆటోలో పడ్డ బంగారం నీకు తెలియకుండా ఇంకెవరికి తెలుస్తుంది? మర్యాదగా మా బంగారం మాకిచ్చేయి, లేదంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. నువ్వెక్కడుంటావో తెలుసుకోగలిగిన మాకు పోలీస్ స్టేషన్లో పెట్టడం పెద్ద కష్టమేం కాదు. ఎక్కడ పెట్టావు బంగారాన్ని? అమ్మేశావా? అసలు మీ బంగారం గురించి నాకు తెలియదండి. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? నాటకాలు ఆడకు. నా బంగారాన్ని కొట్టేసి ఇప్పుడు నాకు తెలియదు అంటే వదిలేస్తామనుకుంటున్నావా? ఏమన్నది పాపా? మా బంగారం ఈ ఆటోలోనే మర్చిపోయాం. ఇప్పుడు వచ్చి అడిగితే నాకేం తెలియదు, నేను బంగారమే చూడలేదు అంటుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మర్యాదగా మాట్లాడండి. ఏంటి మర్యాద? దొంగలకు కూడా మర్యాద ఇచ్చి మాట్లాడతారా? నీ ఇంటికి వచ్చేమైనా కొట్టేసినదా, లేదంటే దారి కాసేమైనా దోపిడీ చేసినదా? ఎట్ట దొంగ అవుతుంది ఈమె? రాత్రి మా బంగారాన్ని తన ఆటోలోనే మర్చిపోయాం. మీరు మర్చిపోయినారు, దానికి ఆ పాపెట్ట కారణం అవుతుంది? మర్యాదగా ఎండొచ్చిపోండి. పిచ్చి పిచ్చి ఆశలు వేసినారంటే మర్యాదగా ఉండదు మీకు. మా బంగారం మాకిచ్చిందా సరే సరే, లేదంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. అరే ఏం పాప వీళ్ళు ఏదైతే మాట్లాడుతూ ఉంటారు? వాళ్ళ బంగారం నీ ఆటోలో మర్చిపోవడం ఏమి? నువ్వేమన్నా చూసినావా? ఎక్కడికి వెళ్ళాలి? రైల్వే స్టేషన్. సరే ఎక్కండి. ఇదివరకు ఈ ఆటోలు ఎవరైనా వచ్చారా? అవునండి, ఇద్దరు వచ్చారు. ఏమైంది? అబే అంటే ఏమి లేదమ్మా, ఇక్కడే రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నారు కదా. అయ్యో, 100 రూపాయలు అయింది. పర్లేదమ్మా, ఉంచండి. అయితే వాడే కొట్టేసినట్టున్నాడు. వాడెవడు? వీళ్ళు ఆటో దిగి వెళ్ళిన తర్వాత వేరే కస్టమర్ ఎక్కాడు. బానే చెప్తున్నావుగా కథలు. ఇప్పటిదాకేమో నాకు తెలీదు అన్నావు, ఇప్పుడేమో ఎవడో తీసుకెళ్లాడంటున్నావు. వాడెవడో నీకు తెలియకుండా ఉంటుందా? మర్యాదగా మా బంగారాన్ని మాకిచ్చేయి, లేదంటే నువ్వు మీ ఇంట్లో వాళ్ళంతా జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుంది. అమ్మా, తప్పు చేస్తే పోలీసులు వస్తారు. నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు వచ్చేస్తారు అనుకుంటా ఉండవేమో. మీ బంగారాన్ని వాడెవడో ఎత్తకపోయినాడని చెప్తా ఉండదు కదా. వాడెవరో కనుక్కొని మీ బంగారాన్ని మీకు ఇచ్చేస్తాం. మీరిచ్చేదాకా మీ ఇంటి బయట ఎదురు చూస్తూ ఉంటాం. మా బంగారాన్ని తీసుకున్నాకే మేమిక్కడి నుంచి కదిలేది. సరే పాపా, ఆ లీడే ఉంటారన్నారు కదా, అట్టాగే ఉండని. ఆ డాడ దిగినాడు నీకు గుర్తుండదా? గుర్తుంది. సరే నడువు పోదాం. ఓ పాపా, ఈ డాడ్ ఆగుండారు మీరు? ఆ రోజు అతను ఇక్కడే ఆటో దిగాడు. ఏడ్న ఆటో దిగినాడా? పాపా ఎట్రా ఒకసారి. ఓనా, నమస్తేనా. నమస్తే బా, చెప్పు. నిన్న ఆటోలో బంగారం కొట్టేసినాడు ఏడ్నే దిగినాడన్నా. ఒకసారి మీ సీసీటీవీ ఫుటేజ్ తీసినావంటే వాడెవడో దొరికిపోతాడు. అవునా? ఏ టైంలో? అదిగో వీడే
చిరు నాన్న ఓసారి ఆపనా కొంచెం ఓడి మొహం చూపించిన అది జూమ్ జూమ్ చేయి. వీడే వీడా? వీడు ఇక్కడే తిరుగుతూ ఉంటాడే. తెలుసా మీకు? యాడుంటాడన్నా? ఈ దగ్గరలోనే వాడి ఇల్లు ఉంటుందబ్బా. 2-3 సార్లు మా షాప్కి వచ్చి ఉంటే చూసినాను. ఈడ దిగినాడంటే ఖచ్చితంగా ఓడి ఇల్లు ఏడిని అయి ఉంటుంది. సరే థ్యాంక్స్ నేను అండి. ఒకసారి ఫోటో తీసుకుంటానా. తీసుకోబ్బా. చాలా థ్యాంక్స్ నా. థ్యాంక్స్ అండి. అతని ఇల్లు ఎక్కడ అనేది తెలుసుకోవాలి. మొహం దొరికినది కదా, అట్ట అడుగుతా పోయినావంటే యాడో చోట దొరుకుతాడులే. చిరు ఏంది పాపా? అదిగో వాడే దొంగ. అతనా? హా, రేయ్, రేయ్, ఆగరా. ఆగరా. రేయ్, ఆగరా. రేయ్, ఆగరా. రేయ్, ఈ పాప ఆటోలో కొట్టేసినావు కదా, ఏడ పెట్టినావు బంగారం? ఏడుండదే? బంగారమా? ఏ బంగారం? నాకేం తెలుసు? అసలు మీరెవరు? నువ్వు అలా అడిగినప్పుడే నాకు అనుమానం రావాలి, కానీ నేను పొరపాటు చేశాను. నీ వల్ల ఈరోజు మా పరువు పోయింది కదరా. వాళ్ళేదో నేను దొంగతనం చేస్తాను అనుకుంటున్నారు. మర్యాదగా బంగారం ఎక్కడ పెట్టావో చెప్పు. చెప్పు. రేయ్, చెప్పినావా మర్యాదగా ఇడిచి పెడతాను, లేదంటే ఏంటో చంపి పుడుస్తాను. చెప్పరా, చెప్పు. కొట్టదు, ఇస్తాను. ఇవో బంగారం తాకట్టు పెడదామని షాప్కి వెళ్తున్నాను. తే. ఇదేనా పాపా? అంతేనా, ఇంకా ఉందా? తీ తీ తీ. ఇంతే ఇంతే అన్నా, ఇంతే. సార్, హ్యాండ్ బ్యాగ్ ఎక్కడా? అది ఇంట్లో ఉందమ్మా. పద. ఎక్కడ ఎక్కడ మా బంగారం? ఆగు పాపా, బంగారం ఇస్తాం. ఇంతకుముందు మీరు అన్న మాటలన్నీ తిరిగి తీసేసుకుంటారా? ఏంటి గొడవ పెట్టుకుంటున్నావా? ఇక్కడ ఉండమన్నారు, ఉన్నాము. మా బంగారం మాకిస్తే వెళ్ళిపోతాం. బంగారం ఇస్తామనే చెప్తున్నాం. నన్ను దొంగదాన్ని చేసి మీ ఇష్టానికి మీరు మాట్లాడారు కదా, దానికేం చెప్తారు? ఓ ఆడ పాప అర్ధరాత్రి కాడ ఆటో తోలుతా ఉండదంటే కష్టాన్ని నమ్ముకుందని అర్థం. దొంగతనం చేస్తుందని ఎట్టా అనుకుంటారు మీరు? ఎవడో కొట్టేస్తే ఇంటి మీదకి వచ్చి రచ్చ చేస్తూ ఉంటారు.